హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. ఈరోజు వీడియోలో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకుంటున్నామో చూపిస్తున్నాం. మార్కెట్లో పచ్చి నూడిల్స్ దొరుకుతుంది. అది తెచ్చుకొని ఇంట్లో మా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎగ్స్ పగలగొట్టి దాన్ని విస్కర్తో బాగా కలుపుతున్నాం. ఎంత బాగా కలిపితే అంత పఫీగా వస్తుంది. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం క్యారెట్ అండ్ క్యాప్సికమ్, క్యాబేజీ తెచ్చుకున్నాం అండ్ ఆనియన్స్ అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ ఇవి ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడే దీనిలో చాలా చిన్న సాల్ట్ అండ్ మిరియాల పౌడర్ రెండు వేసుకుంటే చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది నూడిల్స్లో. సేమ్ కడాయిలో ఆయిల్ పోసి అది వేడయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసి ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై చేయకూడదు అన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ అవి వేసి ఫ్రై చేయాలి. అది కూడా మరీ మనం కర్రీకి ప్రిపేర్ చేసినంత బాగా ఫ్రై చేయకూడదు. కొంచెం కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది.
ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నూడిల్స్ చేయడానికి పెద్ద కడాయి ఉండాలి, ప్లస్ తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి. నెక్స్ట్ అది కలపడానికి ఉండే గరిటె మన ఇంట్లో దానితో కలిపితే మాత్రం ఇలానే ముక్క ముక్క అయిపోతుంది. దానికంటూ పొడవు ఒక స్టిక్స్లా ఉంటాయి ఓసలు, అలాంటివి తీసుకొని ఉన్న 2 హ్యాండ్స్తో కలిపితే ముక్కలు అవ్వదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి విశ్వ 46.